హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. అదేంటో ఇప్పుడు చూద్దాం. వేసవి సెలవులతో పాటు ఎన్నికలు కూడా ఉండడంతో ప్రజలు తమ సొంతూర్లకు ప్రయాణమవుతున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని ప్రయాణికులతో నిండిపోతున్నాయి. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ పాసింజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి వెళ్లే వారికి భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. టికెట్పై 10% రాయితీని ఇవ్వనుంది. ఈ ఆఫర్ తిరిగి ప్రయాణించే వారికి కూడా వర్తిస్తుందని ఆర్టీసీ తెలిపింది. సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు రూట్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో ఇంకా బిజీగా ఉంది. దీనికోసం వేల సంఖ్యలో ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు ఎక్కువ లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలకు ఆక్రమిస్తున్నారు. అదేవిధంగా వారు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారం తగ్గించడానికి అధిక సంఖ్యలో బస్సులు నడపడంతో పాటు డిస్కౌంట్ కూడా ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ తీసుకునే నిర్ణయం కారణంగా హైదరాబాద్ టు విజయవాడ రూట్లో ఒక్కొక్క ప్రయాణికుడిపై ₹100 ఆదా కానుంది. అంతేకాకుండా ప్రతి 10 నిమిషాలకు బస్సు నడుపుతుంది. ఈ మార్గంలో రోజుకు 120కి పైగా బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ 2, ఇంకా ఈ గరుడ 10, గరుడ ప్లస్ 9 బస్సులు, రాజధాని బస్సులు 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు టీఆర్ఎస్ఆర్టీసీ అధికార వెబ్సైట్లో సంప్రదించగలరు. ఈ అధికారిక వెబ్సైట్ను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం. ఎవరైనా బుక్ చేసుకోవాలని వారికి వెబ్సైట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవాలని కోరుకుంటాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.